చంద్రబాబు నాయుడు ప్రపంచమంతా అందిన కాడ అప్పులు చేస్తూ అప్పుల అప్పారావుగా బ్రాండ్ సొంతం చేసుకుంటే ఆయన కూటమిలో ఓ ఎమ్మెల్యే తానేమీ తక్కువ అప్పులు తినలేదు అని నిరూపించుకుంటున్నాడు. ఎడాపెడా రెండు చేతుల అప్పులు చేస్తూ వాటిని ఎగ్గొట్టేస్తూ మందిని ముంచుతూ దేవుడా నాకు అప్పులు చేసుకోవడానికి మరో 4 చేతులు ప్రసాదించు అని ప్రార్థిస్తున్నాడట. వ్యక్తులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి పీకల దాకా అప్పులు చేసేసి ఆనక ఎగ్గొట్టేస్తున్నాడు అట. విశాఖ జిల్లాకు చెందిన ఈ ఎమ్మెల్యేని స్థానికంగా అందరూ ఉత్తరాంధ్ర మాల్యా అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. కాకపోతే ఆయన నుండి ఫోన్ వస్తే మాత్రం ఎంత అప్పు అడుగుతాడో అని అందరూ హడలి చేస్తున్నారట. విశాఖ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే అంటే అందరికీ వణుకు. ఆ ఎమ్మెల్యే ఏదో చేసేస్తాడని భయం కాదు, ఆయనకు కనిపిస్తే చాలు అప్పులతో బాధేస్తారని భయం. పోనీలే అని అప్పులు ఇస్తే ఇక అవి తిరిగి రావని, చావు బాకీ ఖాతాలో రాసేసుకోవడమేనని అందరికీ తెలుసు. అందుకే ఆయనకు వీలైనంత దూరంగా ఉండడం మేలని అనుకుంటున్నారు. వివిధ బ్యాంకుల నుండి వేల కోట్ల అప్పులు చేసేసి వాటిని ఎగ్గొట్టి ఆ తరువాత విదేశాలకు పారిపోయాడు విజయ్ మాల్యా. మన విశాఖ మాల్యా అయితే అలా పారిపోలేదు. ఓ అప్పు తీర్చడానికి మరో అప్పు చేస్తాడు, ఆ అప్పు తీర్చడానికి మరొకరిని ముంచుతాడు. ఇలా అప్పులు పెరుగుతూ ఉంటాయి, వడ్డీలు పెరుగుతాయి, కానీ ఎవ్వరికీ ఒక్క పైసా కూడా వాపస్ చేయడు. అప్పు తీసుకోవడమే కాని తిరిగి ఇవ్వడం తన ఇంటా వంటా లేదంటాడు. ఇలా బ్యాంకులకు, చిట్ ఫండ్ కంపెనీలకు కోట్లల్లో బకాయి పడ్డ సదరు ఎమ్మెల్యే ఎంతకీ తీర్చకపోవడంతో గత ఎన్నికలకు ముందు కొందరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ముట్టికాయలు కొట్టడంతో మరో చోట అప్పులు చేసి పాత అప్పులు తీర్చేశారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత అధికార పక్షంలో ఉన్నాడు కాబట్టి తనని ఎవరూ ఏమీ చెయ్యలేరన్న ధీమా పెరిగిపోయింది. దాంతో తనకు అప్పులిచ్చిన బ్యాంకులను కూడా బెదిరిస్తున్నాడట. డిఫాల్టర్గా ముద్రపడ్డ ఆ ఎమ్మెల్యేకి బ్యాంకులు నోటీసులు పంపిస్తే బ్యాంక్ అధికారులను పిలిపించుకుని వారిపై నిప్పులు చెరిగాడట. మరోసారి తన పేరు బయటకు తెస్తే బాగుండదని వార్నింగ్లు ఇచ్చాడట. ఈ ఎమ్మెల్యే వ్యవహార శైలిపై పాలకపక్ష నేతల్లోనే తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోందని పచ్చపార్టీ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. షిప్పింగ్ కంపెనీని నడుపుతోన్న ఈ ఎమ్మెల్యే దానికోసమే అడ్డు అదుపు లేకుండా అప్పులు చేసి అధికారాన్ని అడ్డుపెట్టుకుని శఠగోపం పెడుతున్నాడని అంటున్నారు. బ్యాంకులతో పాటు ఇప్పుడు పోర్టును కూడా శాసించాలని చూస్తున్నాడట. విశాఖ పోర్టులో షిప్పింగ్ కాంట్రాక్టులు పొందేందుకు అధికారులను బ్లాక్మెయిల్ చేయడంలోనూ ఈ ఎమ్మెల్యేకి చెత్త రికార్డే ఉంది. గతంలో ఓ ముంబై వ్యాపారికి చెందిన బొగ్గును అమ్మి ఆ డబ్బులు అతనికి చెల్లించకుండా స్వాహా చేశాడు. అతను కోర్టుకెక్కడంతో అతనికి ఇవ్వాల్సిన 40 లక్షల రూపాయలకు గాను 20 లక్షల చొప్పున 2 చెక్కులు ఇచ్చాడు ఎమ్మెల్యే. అయితే ఆ 2 చెక్కులు బౌన్స్ అయ్యాయి. ఇప్పుడు చెక్ బౌన్స్ కేసును ఎదుర్కొంటున్నాడు. ఈ ఎమ్మెల్యేకి ఉన్న తెగువ, బరితెగింపు ఉండి ఉంటే విజయ్ మాల్యా దేశం విడిచి వెళ్లేవాడు కాదని స్థానికులు సెటైర్లు వేస్తున్నారు. ఇతగాని వ్యవహారం కూటమి పెద్దలకు తెలుసు. అయినా ఎవరు ఏమీ అనడం లేదు. ఎప్పుడో పాపం పండితే బ్యాంకుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదైతే ఈ ఉత్తరాంధ్ర మాల్యా కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయమంటున్నారు నిపుణులు. అన్నట్లు ఈ ఎమ్మెల్యే ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా అనితర సాధ్యమైన నటనా వైదుష్యంతో రాజకీయ వేదికలపై షోలు నిర్వహించే ఒకానొక నాయకుడి పార్టీకి చెందినవాడే ఇతను. అయినా పాపం ఆ పార్టీ అధినేత ఏమీ అనరు, ఎందుకంటే మనోడే కదా.